చంద్రబాబు ఏమన్నాడులా మొన్నట్లా డ్రోన్ అంబులెన్స్లను తీసుకొస్తాం, ఇక ట్రాఫిక్ సమస్యలే ఉండే అన్నాడా. అంతేకాదు డ్రోన్ ట్యాక్సీలు కూడా వస్తే ఎవరి ఇంటి మీద వాళ్ళే దిగిపోవచ్చు అన్నాడు కదా. ఇక మాటలిన్నాక అబ్బా ఇప్పుడు బస్సులల్లా ఆటోలల్లా ఎట్లా పోతున్నామో ఈ కాడ నుంచి డ్రోన్లల్లా కూడా పోవచ్చు అని జనం అనుకున్నారు. కానీ తీరా చూస్తే చంద్రబాబు సర్కార్లా డ్రోన్ అంబులెన్స్లు వచ్చుడు కాదు, రోడ్ల మీదనే అంబులెన్స్ దొరకని పరిస్థితి వచ్చింది వీళ్ళకు. చూస్తున్నారా అనుల్లా ఇలా గోస ఇల్లు చంద్రబాబు తెస్తానన్న డ్రోన్ అంబులెన్స్ లెక్కి గాల్లె పోవుడు కాదు, కనీసం రోడ్డు మీద తిరిగే అంబులెన్స్లో పోదామంటేనే అంబులెన్స్ దిక్కు లేకుండా అయింది ఏపీలో. అందుకే పాపం ఇల్లిగో ఇట్లా దవాఖానకు ఎడ్ల బండి మీదనే పోయే అంత కష్టం వచ్చింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండల్ మేలందొడ్డి ఊరిది. భార్యకు పానం మంచిగా లేదని దవాఖానకు తీసుకుపోదామని ఈ అన్న అంబులెన్స్ కు ఫోన్ చేస్తే లేదని చెప్పిండ్రట. అట్లనే చూసుకుంటూ ఉండలేరు కదా, అందుకే పానం మంచిగా లేని భార్యను ఇగో ఇట్లా ఎడ్ల బండి మీద ఎక్కిచ్చి దవాఖానకు తీసుకుపోయినరు. మరి ఏదయ్యా చంద్రబాబు గారు మీ అంబులెన్స్? ఈ సంవత్సరమే 2026లో ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయడానికి సిద్ధం అవుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తినేదందుకు తిండి లేదంటే మీసాలకు సంపంగి నూనె కథలు చెప్పినరు మీరు. ఇక్కడ దవాఖానకు పోదామంటే రోడ్ల మీద తిరిగే అంబులెన్స్లే దిక్కులేక జనం ఎడ్ల బండ్ల మీద పోతుంటే మీరు ఈ అంబులెన్సులు అందుబాటులో ఉండేటట్టు చూసుడు మానేసి డ్రోన్ అంబులెన్సులు తెస్తామని చెప్తిరి. సరే అవి తెస్తే తెద్దురు అటెంక గాని ముందైతే పేదలకు మామూలు 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచుండ్రి సారు, అంతే చాలు అని అంటున్నారు. అంబులెన్స్ టైంకు రాక తిప్పలు పడ్డ పబ్లిక్.